ఇకపోతే తెలంగాణలో ఉచిత బస్సులకు సంబంధించి మహిళలకు ఏదైతే ఉచిత బస్సులు ఇస్తున్నారో వీటికి సంబంధించి మంత్రి సీతక్క కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే బస్సుల్లో అల్లికలు లేకపోతే ఇంకా వేరే చేస్తే సీతక్క వ్యాఖ్యలు చేశారనే కంటే కూడా కేటీఆర్ లేదు అంటే మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. అవే చెప్పబోతున్నాను. మంత్రి సీతక్క చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ దానికి కౌంటర్ గా ఏవైతే వ్యాఖ్యలు చేశారో అల్లికలు కాకపోతే డాన్సులు వేసుకోండి, రికార్డింగ్ డాన్సులు వేసుకోండి అనేటువంటి వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పూర్తి దుమారాన్ని రేపుతున్నాయి. ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇక్కడ కేటీఆర్ అనేక సందర్భాల్లో కూడా గత మనం మాట్లాడుకున్నాం. కొంచెం నోటిని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి నాయకుల్లో కొన్నిసార్లు చాలా తేలిగ్గా కొన్ని మాటలు అనేసి తర్వాత రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నాయకుల్లో ఇటీవల కాలంలో కేటీఆర్ ఒక మంచి ఆరేటరు, మంచి వక్త, మంచి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే వ్యక్తి, విషయాన్ని తను అనుకున్న విషయాన్ని, తన మనసులో విషయాన్ని బాగా చెప్పగలరు అని పేరున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి కొంచెం అప్పుడప్పుడు ఇటువంటి నోరు జారే పనులు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మనం ఇంతకుముందు గతంలో కూడా ఒక కేటీఆర్ గురించి ఒక సందర్భం అనుకున్నాం ఇదే షోలో. కాస్త అవే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని, ఇవే తగ్గించుకుంటే బాగుంది అని ప్రకాష్ రాజ్లో ఒక డైలాగ్ని చూసి విపరీతంగా సోషల్ మీడియాలో మేమ్స్ క్రియేట్ అవుతుంది. అటువంటి వ్యవహారం కేటీఆర్కి ఈరోజు ఖచ్చితంగా గమనించాల్సిన అంశం. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య అంటే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకోండి అనేటటువంటి వ్యాఖ్య ఖచ్చితంగా తెలంగాణ మహిళా లోకం అవమానకరంగానే భావిస్తుంది. ఒక ప్రభుత్వ పథకాన్ని అమలు జరిపే క్రమంలో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి విమర్శలని, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి విమర్శల్ని కౌంటర్ చేస్తూ సీతక్క మాట్లాడారు. సీతక్క మాట్లాడిన క్రమంలో ఆమె చాలా క్లియర్గా వెల్లుల్లిపాయ పొట్టు తీస్తున్నారు అని చెప్పారు. మహిళ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే క్రమంలో వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుంటే నష్టం ఏంటి అనేటటువంటి భావం ఆమె ప్రశ్నించారు. దాన్ని ఎగతాళి చేసే క్రమంలో ఎగతాళి స్థాయి దాటి వెటకారపు స్థాయి దాటి ఇంకా హీనంగా ఉంది అనేటటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇప్పుడు మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది కాబట్టి కొంచెం దీని విషయంలో ఆయన వెటకారం ఎగతాళి స్థాయి దాటి కొద్దిగా కొంచెం హీనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ ఖచ్చితంగా దీనిపైన పునరాలోచించుకోవాలి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణలు చెప్తే బాగుంటుంది అనేటటువంటి డిమాండ్ కూడా ఉంది. కాబట్టి అది ఏ రకమైనటువంటి దిశలో తీసుకెళ్తారో, ఏ రకమైనటువంటి రకంగా తీసుకుంటారో ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది విజయ్.